చికెన్ కర్రీ యొక్క గ్రేవీ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిందంటే అద్దిరిపోతుంది. వైట్ రైస్లో కానీ చపాతీలో కానీ నెక్స్ట్ లెవెల్, అసలు చెప్పకర్రా అద్దిరిపోతుంది. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి వీడియోలో మనం చేయబోతున్నాం ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఇష్టంగా తినే అండ్ ఫేమస్ రెసిపీ చికెన్ కర్రీ. ఒక 30 మినిట్స్ టైం, అలాగే ఈ వీడియోలో చెప్పే 5 టాప్ సీక్రెట్స్ మీరు కనుక ఫాలో అయ్యారంటే చికెన్ కర్రీ నెక్స్ట్ లెవెల్ కాదు, త్రిబుల్ నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. త్రిబుల్ నెక్స్ట్ లెవెల్ ఏంటి? త్రిబుల్ టైమ్స్ నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. ఈ ఒక్క వీడియో అండి, మీకు కుకింగ్ చేయటం అసలు రాదు అన్నా సరే నేను మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఒక 5 సీక్రెట్స్ నేనే కుకింగ్ చేస్తూ మీకు క్లియర్గా చూపించడం అయితే జరిగింది. నేను ఎలాగైతే టాప్ సీక్రెట్స్ చెప్తున్నానో అలాగే చేయండి. పెద్ద కష్టం కాదు. ఒక్క 20 నుంచి 30 నిమిషాలు మీ దగ్గర టైం ఉంటే దీన్ని అద్దరు కొట్టేయచ్చు ఈ కర్రీని. అయితే ఈ చికెన్ కర్రీ ఇంత టేస్ట్ రావడానికి నేను మీకు ఈ వీడియోలో చెప్పే ఈ టాప్ 5 సీక్రెట్స్, లాస్ట్ సీక్రెట్ మాత్రం అసలు ఎవ్వరు మిస్ అవ్వద్దు. చాలా బాగుంటుంది. చపాతీస్లో కానీ వైట్ రైస్లో కానీ ఇప్పుడు నేను మీకు చెప్పే విధంగా చేశారంటే అద్దరిపోతుంది అంతే. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం పదండి. లో ఫ్లేమ్లో మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది. నేను ఇలా మీకు టాప్ సీక్రెట్స్ అని ఎందుకు అంటున్నానంటే, లాస్ట్ సీక్రెట్ అని కూడా ఎందుకు అంటున్నానంటే, ఇవి ఫాలో అయ్యారంటే మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ అద్దరిపోతుందండి, చాలా బాగా వస్తుంది. అలా వచ్చిందంటే వైట్ రైస్లో కానీ అసలు చెప్పక్కర్లేదు. ఇక మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ టాప్ సీక్రెట్ నెంబర్ 1 చెప్తాను. దానికంటే ముందుగా అయితే నేను ఒక 2 ఆనియన్స్, నేను ఇక్కడ 500 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకుంటున్నాను. కొలతలతో సహా చెప్తున్నా. 500 గ్రాముల చికెన్కి ఒక 2 ఆనియన్స్ అన్నమాట, మీడియం సైజ్వి సన్నగా కట్ చేసుకుని మంచిగా ఆయిల్లో వేసేసుకున్నాను. ఆయిల్ వచ్చేసి ఒక 7 to 8 స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుందన్నమాట. వేసుకుని మంచిగా ఆనియన్స్ అనేవి వేసేసి మంచిగా ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. గోల్డెన్ కలర్ వస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకొకటి, లో ఫ్లేమ్లో మాత్రమే మనం ఇక్కడ కుకింగ్ అనేది చేస్తున్నాం. హై ఫ్లేమ్ పెట్టొద్దు ఆనియన్స్ ఉడికించేటప్పుడు. లో ఫ్లేమ్లో ఎప్పుడైతే మనకి ఫ్రై అవుతుందో ఆనియన్స్ మనకి మంచిగా ఫ్రై అవుతాయి. దానితో పాటుగా ఆయిల్లోకి ఆనియన్ ఫ్లేవర్ అనేది బాగా దిగుతుందన్నమాట. అర్థమైందా? ఇక్కడ టాప్ సీక్రెట్ నెంబర్ 1 ఇదే అండి. ఇక్కడ మీరు సీక్రెట్ నెంబర్ 1 కనుక చూస్తే, ఆనియన్స్ వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా కట్ చేస్తే అంత బాగా ఉడుకుతుంది, మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది అనమాట. అందుకే మీరు కనుక గమనిస్తే నేను ఆనియన్స్ అనేవి చాలా సన్నగా కట్ చేశాను. దీనితో పాటుగా ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి. ఓకే, ఒక 5 నుంచి 8 నిమిషాలు అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ గమనిస్తే నాకు ఆనియన్స్ అనేవి ఫ్రై అయినాయి. లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. ఎప్పుడైతే మనకి ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అవుతుందో అవ్వంగానే ఇందులో కరివేపాకు ఒక 10 నుంచి 15 ఆకులు అయితే వేశాను. దీనితో పాటుగా ఒక 4 మిర్చి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. మిర్చి కూడా మంచిగా ఒక 3 నుంచి 4 నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ సీక్రెట్స్ అని చెప్పాను కదా, ఫస్ట్ సీక్రెట్ అందరికీ అర్థమైంది. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? సెకండ్ 1, ఇక్కడ మనం కరివేపాకు వేసాం, మిర్చి వేసాం, మంచిగా ఒక 4 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట 2 స్పూన్స్ అయితే వేసుకున్నాను. 2 స్పూన్స్ పడుతుందండి, అప్పుడే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మంచిగా ఒక 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన ఉంటుంది, ఆ పచ్చివాసన మొత్తం కూడా పోతుందన్నమాట. మంచిగా కలుస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు గమనిస్తే ఇదే టైంలో నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ సాల్ట్ అయితే వేసాను. ఈ సాల్ట్ ఎందుకు వేసామంటే, సాల్ట్ వేస్తే మనకి ఆనియన్స్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అదే సాల్ట్ కానీ ఏమి వేయకుండా మనం ఫ్రై చేసామంటే సప్పగా ఉంటుందన్నమాట. అదే మనం సాల్ట్ వేసుకుని మంచిగా ఫ్రై చేసామంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది, దానితో పాటుగా మనకి త్వరగా ఉడుకుతుందన్నమాట ఆనియన్ అనేది. ఓకేనా? ఒక 2 నిమిషాలు అలా ఉడికించిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాని తర్వాత సాల్ట్ కూడా వేసి ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత 500 గ్రామ్స్ చికెన్ అని చెప్పా కదా, నేను చికెన్ అయితే వేసేస్తున్నాను. ఈ చికెన్ వేసిన తర్వాత కూడా కొంచెం ఫ్లేమ్ పెంచండి, అంతేగాని ఓకే హై ఫ్లేమ్ పెట్టొద్దు.
లో ఫ్లేమ్ అని చెప్పా కదా, దానికి కొంచెం ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా ఉడుకుతున్న టైంలోనే లవంగాలు అనమాట, ఒక 2 లవంగాలు అయితే నేనైతే వేసుకున్నాను. వేసేసి ఇంకా నిదానంగా ఈ లో ఫ్లేమ్లోనే మంచిగా నిదానంగా ఆనియన్స్ అన్నీ ప్రతి ముక్కకి, ఇప్పుడు మనం వేసిన ఆనియన్స్ కానీ, కరివేపాకు కానీ, మిర్చి కానీ ప్రతి ముక్కకి బాగా పట్టే విధంగా బాగా కలిపేయండి. కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడకనివ్వాలండి. చికెన్ కదా, మాంసం కదా, కొంచెం టైం పడుతుంది ఉడుకుతాకి. లో ఫ్లేమ్లో మాత్రమే మంచిగా ఉడికించుకోండి. అయితే లాస్ట్ సీక్రెట్ ఎవరిని మిస్ అవ్వద్దని చెప్పాను. చికెన్ కర్రీకి ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రాసెస్లో లాస్ట్లో ఒక ప్రాసెస్ చెప్తాను. అదేంటంటే టొమాటోస్ నేను ఇప్పుడు వేయలేదు కదా, ఈ టొమాటోస్ అనేవి మనం ఒక ప్రాసెస్ ఉంది దానికి, అది నేను మీకు లాస్ట్లో చెప్తాను. అప్పుడు వేస్తేనే మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది, దానితో పాటు టేస్ట్ అదిరిపోతుంది. సరే, అది మనం తర్వాత చూద్దాం లాస్ట్లో. దానికంటే ముందు మసాలాస్ చూద్దాం. 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను, 2 స్పూన్స్ కారం అయితే వేసాను, 3 స్పూన్స్ సాల్ట్ అయితే వేసాను. 3 స్పూన్స్ పడుతుందండి. మీరు సాల్ట్ కనుక కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్స్ సరిపోతుంది. బట్ 3 స్పూన్స్ పడుతుందన్నమాట, ఎక్కువేమీ అవ్వదు. ఈ సాల్ట్ కూడా వేసిన తర్వాత ఉంటే కనుక బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం అయితే వేసుకున్నాను. దీంతో పాటుగా చికెన్ మసాలా కూడా ఒక 2 స్పూన్స్ అయితే పడుతుందన్నమాట. మంచిగా వేసేసుకుని ఇవన్నీ బాగా కలిసే విధంగా ఇప్పుడు మనం వేసిన మసాలాస్ అన్నీ కూడా ప్రతి ముక్కకి బాగా పట్టే విధంగా బాగా కలిపేయండి. మీరు గనక ఇక్కడ ఒకటి గమనిస్తే, మసాలా వేసాం కదా, నేను లో ఫ్లేమ్లో ఉంచి కుక్ చేస్తున్నా సరే అడుగు కొంచెం అంటుతుంది చూసారా, కొంచెం కొంచెంగా కింద అడుగు అంటుతుంది. అందుకనే హై ఫ్లేమ్ పెట్టొద్దు. మీరు కనుక హై ఫ్లేమ్ పెట్టి కుక్ చేశారంటే మాడిపోతుంది, కింద మొత్తం కూడా మాడిపోతుంది. ఎందుకంటే మనం ఇప్పటి వరకు వాటర్ అనేది ఎక్కడ కూడా వేయలేదు కదా, అంతే కదా, అందుకని చెప్తున్నాను. లో ఫ్లేమ్లోనే నేనైతే కుక్ చేస్తున్నాను. ఇలా కుక్ చేస్తుంటే కింద లైట్గా అడుగు అంటుతుంది, దానికి ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం వాటర్ పోసేస్తున్నాం కాబట్టి. ఇక్కడ వరకు అయ్యింది కదా, మసాలాస్ వేసాం, అన్నీ వేసాం. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ అయితే పోస్తున్నాను. ఎందుకంటే మనకి చికెన్ ఉడకాలి, మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ బాగా రావాలి. అలా రావాలంటే 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలి. ఓకేనా, నేను ఇప్పుడు ఇంకా 1 గ్లాస్ అయితే పోయలేదు, కొంచెం అయితే పోసి మంచిగా అంతా కూడా కలుపుతున్నాను. ఇప్పుడు టాప్ సీక్రెట్, లాస్ట్ సీక్రెట్ చెప్పా కదా, టొమాటో. ఈ టొమాటో అనేది ఎలా వేస్తున్నానంటే, ఒకే ఒక టొమాటో తీసుకుని మంచిగా మిక్సీ పట్టేయండి. టొమాటో మొత్తం కూడా మిక్సీ పట్టేసి ఈ విధంగా ఈ టైంలో వేయండి, స్టార్టింగ్లో వేయొద్దు. ఈ చికెన్ కర్రీకి మనం ఎప్పుడైతే ఈ టొమాటో రసం అనేది లాస్ట్లో వేసి ఫ్రై చేస్తామో, అంటే లాస్ట్లో వేసి కుక్ చేస్తామో, దీని టేస్ట్ అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ కానీ, మనకి టేస్ట్ కానీ చాలా బాగా వస్తుంది. ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఓకేనా, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ టొమాటో రసం కూడా మంచిగా వేస్తాం కదా, వేసేసి ఇప్పుడు మనం వేసిన టొమాటో రసం మంచిగా మొత్తం మనం వేసిన కర్రీ మొత్తంలో బాగా కలిసే విధంగా బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది, మంచిగా చిక్కగా వస్తుందన్నమాట. ఓకేనా, ఈ విధంగా చిక్కగా వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు ఫైనల్ ప్రాసెస్. ఇక మనం దీనికి ఏమి చేయం, ఇందులో ఇంకా ఏ మసాలాస్ వేయం, అంతేగాని ఇంకా ఏది కూడా అసలు ఇంకా దీన్ని ముట్టుకునేది ఏం లేదు. ఫైనల్ ప్రాసెస్ ఏంటంటే, ఒక్క 10 నుంచి 15 నిమిషాలు ఈ లో ఫ్లేమ్లో మాత్రమే వదిలేయండి. ఇలా మూత పెట్టేసి వదిలేస్తే ఈ 15 నిమిషాలు ఏదైతే ఉందో మంచిగా ఈ ముక్క కానీ మన గ్రేవీ కానీ బాగా ఉడికి టేస్ట్ అదిరిపోతుంది. మీరు ఈ లాస్ట్ ప్రాసెస్ చేసేటప్పుడు మీకు స్మెల్ కూడా మీ గది మొత్తం కూడా కమ్ముకుపోతుంది, అంత బాగా వస్తుందన్నమాట. చూసారా నాకు ఏ విధంగా వచ్చిందో. 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇక మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇది వేడి వేడి రైస్లోకి కానీ లైట్గా కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటామే. వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. మరి ట్రై చేస్తారా? మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి రెసిపీతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.